హాయ్ హలో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియో వచ్చేసి అమెరికాలో పటేల్ బ్రదర్స్ అంటే ఇండియన్ మార్కెట్ అంటారు దీన్ని. నేను ఎప్పుడు చాలా వీడియోలో చెప్పాను ఇండియన్ మార్కెట్ అని. ఎందుకంటే ఇప్పుడు మనం కూరగాయలు తీసుకొచ్చుకోవాలన్నా ఇదే మార్కెట్కి రావాలి, లేదంటే మన ఇంట్లోకి ఏదైనా చిల్లర సరుకులు కావాలి అంటాం కదా, అలాంటివన్నీ కూడా ఈ మార్కెట్కి వచ్చే తీసుకొచ్చుకోవాలి. ఈ మార్కెట్లో మనకి దొరకందంటూ ఏముండదు, ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి. ఇదంటూ లేకపోతే మన ఇండియన్స్ బతకడానికైతే ఫుడ్ దొరకదనే చెప్పాలి. ఎందుకంటే దీంట్లోనే మన ఇండియన్స్ కావాల్సిన ఫుడ్ అంతా కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తారు ఎవరైనా. ఇది వచ్చేసి ఒక 30 మైళ్ళకి ఒక చోట ఉంటుంది, 30 మైళ్ళకి ఒకటైతే ఇది కంపల్సరీ ఉంటుంది. దీని దగ్గరకు వచ్చేసి అందరూ ఎక్కడున్నా, సిటీలో ఉన్నా పల్లెటూళ్ళలో ఉన్నా, మనోళ్ళు ఏ మారుమూల గ్రామంలో ఉన్నా సరే ఇక్కడికైతే వస్తారు ప్రతి ఒక్కళ్ళు. 10 days కానీ లేదా 15 days లేదంటే 1 monthకి ఒకసారో లేదంటే 1 week వాళ్ళ అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన సరుకులు కానివ్వండి, కూరగాయలు కూడా మన వాళ్ళు తినే కూరగాయలన్నీ కూడా ఇందులోనే దొరుకుతాయి. ఇక్కడికి వచ్చేసి అందరూ ఇవి తీసుకెళ్తారు. ఇదంతా కూడా బయట ఓపెన్ ప్లేస్, కార్ పార్కింగ్ ప్లేస్ మొత్తం కూడా బయట ఇలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూడవచ్చు. ఇండియన్ మార్కెట్ అంటే నిజంగానే ఇండియన్ తలపిచ్చే విధంగానే ఉంటుంది. ఇదంతా కూడా చూడండి, రావటమే చూడండి ఎలా ఉందో. అంతా ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేసి చాలా బాగా అనిపించింది. ఇందులో దొరకంది అంటూ ఏముండదండి, అన్నీ దొరుకుతాయి ఏ టు జెడ్. మన ఇండియన్స్కి మ్యారేజ్ చేసుకోవాలి అన్నా ఇక్కడ, లేదు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలి అన్నా, అంటే ప్రతిదీ ఇండియా వచ్చి చేసుకోలేం కదా, కొన్ని అయితే ఇక్కడ చేసుకోవాలి అనుకుంటే పుట్టినరోజులు కానివ్వండి, లేదంటే పెళ్లి రోజు ఫంక్షన్లు ఏదైనా సరే ఏ టు జెడ్ ఏది చేసుకున్నా కూడా సరిపోయేంత సామాగ్రి అయితే దీంట్లో ఉంది. ఏది కావాలి అనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళొచ్చు. నా దృష్టిలో అయితే ఇది మాత్రం చాలా బెస్ట్ అనే చెప్తాను. ఎందుకంటే ఇదంటూ లేకపోతే మన ఇండియా వాళ్ళు తినే ఫుడ్ కూడా ఎక్కడ ఏమీ దొరకదండి. నేను చెప్తున్నాను, మనం రోజు ఉదయాన్నే కనుక బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మనకి దోశలు వేసుకోవాలి అన్నా, ఇడ్లీ వేసుకోవాలి అన్నా కానీ ముందు మెయిన్ మనకు కావాల్సింది మినప్పప్పు లాంటివి కూడా ఇందులోనే దొరుకుతాయి. కాదు నేను అది ఇందులో పెట్టట్లేదు. ఈరోజు ఈ వీడియోలో కేవలం నేను చూపించేది మనకి ఇంట్లో స్టీల్ సామాన్లు, అలానే నాన్ స్టిక్, కొన్ని తెల్ల సామాన్లు అలాంటివన్నీ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే అవన్నీ కూడా చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఈరోజు నేను కేవలం పూజకు సంబంధించినవి, అలానే స్టీల్ సామాన్లు మనం ఇండియా నుంచి ఏమనుకుంటామంటే ఎక్కువగా అక్కడ వెళ్ళంగానే కొనుక్కోవాలి అంటే స్టీల్ సామాన్లు కానివ్వండి, మనకి ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు వంట చేసుకోవడానికి అవన్నీ కొనాలి అంటే కష్టం కదా అనుకుంటాము. అలా ఏమో అంత అక్కడ నుంచి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ కూడా కొంచెం రేట్లన్నీ కూడా రీజనబుల్లో ఉంటాయి. కాకపోతే ఏంటంటే అక్కడ మనీ తీసుకొచ్చి ఇక్కడ కొనాలి అంటే వెంటనే కొనుక్కోవడం కొంచెం కష్టం అనిపించింది. కొంచెం వాళ్ళు నిలదొక్కున్న తర్వాత ఇక్కడ కొనుక్కోవచ్చు. అన్నీ దొరుకుతాయి. ఇది ఉంది ఇది లేదు అనుకోకుండా అన్నీ దొరుకుతాయి మనకి. రావటమే కొనాలి అంటే ఏదైనా సరే మనం ఇండియా నుంచి మనీ తీసుకొచ్చుకున్న వాటితోటి కొనాలి అంటే కొనలేము. ఎందుకంటే మనకు అక్కడ 80 రూపాయలకి ఇప్పుడు చిల్లరే ఉంది, 80 రూపాయల కన్నా కూడా కొంచెం ఎక్కువే ఉంది. ఇక్కడ వచ్చేసి 1 రూపీ. కాబట్టి మనకి అక్కడ నుంచి ఏదైనా సరే కంపేర్ చేసుకున్నామంటే ఇక్కడ ఎక్కువ పెట్టి కొన్నట్టు ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఇక్కడ కొంచెం ఏదైనా పార్ట్ టైం జాబ్ లాంటివి కనుక కొంచెం సెటిల్ అయ్యారు అంటే మాత్రం ఇలాంటివన్నీ కొనుక్కోవడం కూడా పెద్ద కష్టం అనిపించదు. ఎందుకంటే ఇక్కడ ఏది వచ్చినా కూడా ఓ $10 లేదంటే $11, $12, $20 లోపే ఉంటే $20 లోపులోనే అన్ని మంచి ఐటమ్సే వస్తాయి. కాకపోతే ఇక్కడ సంపాదించుకొని ఇక్కడ కొనుక్కుంటే ఓకే. ఇండియా నుంచి మనీ తీసుకొచ్చి ఇక్కడ కొనాలి అంటే మాత్రం కష్టమని చెప్తాను. ఎందుకంటే అక్కడ నుంచి తీసుకొచ్చి కొనటం ఏదైనా సరే కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తుంది మనకి. అదే కనుక ఇక్కడ వాళ్ళు సంపాదించుకొని ఇక్కడ కొనుక్కుంటే మాత్రం బాగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి వంటకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. స్టీల్ కావాలి అనుకుంటే స్టీల్ ఉన్నాయి, నాన్ స్టిక్ కావాలనుకుంటే నాన్ స్టిక్ ఉన్నాయి, కాపర్ కావాలనుకుంటే కాపర్ ఉన్నాయి. చాలామంది అనుకునే విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని వస్తువులు దొరకవేమో అనుకొని ఎక్కువగా వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు 4 బ్యాగులు తీసుకొస్తే 4 బ్యాగులు కనీసం ఒక బ్యాగు, ఒక 2 బ్యాగులు స్టీల్ సామాన్లు, లేదంటే ఇంట్లోకి వాళ్ళకి రైస్ కుక్కర్లని అవని ఇవని పంపిస్తూ ఉంటారు. అన్నీ పంపించకండి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మన ఇండియా నుంచి తీసుకొచ్చుకున్న ఐటమ్స్ కొన్ని ఇక్కడ స్టవ్ల మీద సెట్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ స్టవ్లు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే రెంట్కి ఇచ్చే వాటిలో ఎక్కువ కరెంట్ స్టవ్లే ఉంటాయి. ఆ కరెంట్ స్టవ్లు అన్నీ కూడా ఫ్లాట్గా ఉంటాయి. మనకి ఇండియాలో ఫ్లాట్గా ఉండే కుక్కర్లు కానివ్వండి, లేదంటే ఫ్లాట్గా ఉండే బాండీలు చాలా వరకు మనకు ఫ్లాట్గా ఉండవు. ఎందుకంటే మన అన్నీ కూడా కొంచెం మధ్యలో గుంటున్నాయే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అలా ఉండవు, అన్నీ ఫ్లాట్గా ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ స్టవ్లకి అనుకూలంగా ఉంటాయి. రైస్ కుక్కర్లు వచ్చేసి కూడా మన రైస్ కుక్కర్లు కూడా ఇక్కడ సెట్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ ఉన్న
ప్లగ్ సిస్టమ్ వేరు, మన ప్లగ్ సిస్టమ్ వేరు. ఇక్కడ ప్లగ్ సిస్టమ్ అంతా కూడా వేరేలాగా ఉంటుంది కాబట్టి అవి కూడా మనకు సెట్ అవ్వు. ఇక్కడ కూడా ఇవన్నీ చూడండి. ఏదైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కుంటేనే కొంచెం ఏదైనా వాళ్ళ అవసరానికి తగ్గట్టు కొనుక్కోవచ్చు. ముందే ఊరిక మనం ఏదో అక్కడి నుంచి పంపిస్తే అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. రైస్ కుక్కర్లు వేస్ట్ అయిపోతాయి. తీసుకొచ్చుకున్న వస్తువులు చాలా వరకు బాండీలు కానివ్వండి అలాంటివన్నీ కూడా చాలా వరకు వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం అవసరమో అవి మాత్రమే చూసి 1 బై 1 కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇది మనకి ఈరోజు అవసరం అని ఇక్కడ ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో దాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి కొనుక్కొచ్చుకుంటే బెటర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూడండి రోళ్ళు ఉన్నాయి. రోల్ వచ్చేసి స్టీల్ది ఉంది, అలానే స్టోన్ ఉంది. స్టోన్ కానివ్వండి స్టీల్ కానీ ఏదైనా బాగా బరువుగా మందంగా కూడా ఉన్నాయి. రేట్లు అన్నీ కూడా కొంచెం రీజనబుల్ రేట్లు అనే చెప్పొచ్చు, ఎందుకంటే అన్నీ కూడా బాగున్నాయి. అక్కడ నుంచి ఇప్పుడు ఇవి రోళ్ళు తీసుకొచ్చుకోవాలంటే మనకి ముందు మెయిన్ ఇంకోటి వెయిట్ ఒకటి, ఆ వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి ఏదైనా ఇలాంటివన్నీ తీసుకొచ్చుకోవాలి అన్నా కూడా వెయిట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే ఇలాంటివన్నీ కూడా బెటర్గా ఉంటుంది. రోల్ అన్నది ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. పప్పు గుత్తులు ఉన్నాయి, అప్పడాల కర్రలు ఉన్నాయి, అలానే మనం చపాతీ చేసుకోవడానికి బండ కావాలి కదా, అది కూడా వుడ్ది ఉంది, అలానే స్టోన్ది ఉంది, రెండు ఉన్నాయి. ఇలాంటివన్నీ మనం అక్కడ నుంచి తీసుకొచ్చుకోవాలంటే వెయిట్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మనకి 44 కిలోలని 45 కిలోలనో తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వెయిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చుకోకుండా ఇక్కడే తీసుకుంటే పని అయిపోయింది. ఇవన్నీ కూడా ఇక్కడ ఒకే లైన్లో ఒకే చోట కనిపిస్తున్నాయి. మళ్ళీ మనం వేరువేరుగా ఎత్తుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ అన్నీ కూడా రాగి ఇత్తడి కనిపిస్తున్నాయి. ఇత్తడి రాగి కూడా ఇదేమన్నా చిన్న రెస్టారెంట్ లాంటివి పెట్టుకున్నా లేదంటే ఎవరికన్నా బల్క్లో కావాలి అన్నా కూడా చూడండి బాగున్నాయి. అన్ని చిన్న చిన్న గిన్నెలు ఇవన్నీ కూడా బిర్యానీ చేసుకోవటానికి కాదు, మామూలుగా హోటల్స్లో ఇస్తారు కదా ఆ టైప్ ఆఫ్ గిన్నెలు అన్నీ కూడా బాగున్నాయి. ఇవి మనం ఇంట్లో కూడా తీసుకొచ్చుకోవచ్చు, ఎందుకంటే కర్రీ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఆ టైప్ ఆఫ్ గిన్నెలు అన్నీ బాగుంటాయి. ఇక్కడ మోడల్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి, డిఫరెంట్గా బాగానే ఉంటాయి. చూడండి వీడియో పెడుతుంది కూడా, ఎందుకంటే అసలు ఇక్కడ ఏముంటాయి అన్నది చూడటం కోసం. చాలామంది ఏమంటారంటే అన్నీ దొరకవు కదా అంటుంటారు. అన్నీ దొరకవు అన్నది కాదు, అన్నీ దొరుకుతాయి ఇక్కడ కూడా. కాకపోతే ఏంటంటే అక్కడ నుంచి మనీ తీసుకొచ్చుకొని మనం ఇక్కడ కొనాలి అంటే కొంచెం కష్టంగా అనిపించింది. ఇక్కడ సంపాదించుకొని ఇక్కడ కొనుక్కుంటే కష్టం అనిపించదు. అదొక్కటే చెప్తాను నేను రీజను. ఇవన్నీ కూడా వాటర్ బాటిల్ మామూలుగా ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా రాగి, మనకు కూడా వాటర్ బాటిల్ రాగి వస్తున్నాయి. ఆ టైప్ ఆఫ్ రాగి మగ్గులు అలానే రాగి వాటర్ బాటిల్ అన్నీ ఉన్నాయి. ఇంకోటి అండి, అందరూ వీడియో అయితే పూర్తిగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు. మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ లేదంటూ ఏం లేదు కదా, అన్నీ ఉన్నాయి. చూడండి మట్టి గ్లాసులు, ఈ మట్టి గ్లాసుల కోసం మళ్ళీ మనం ఇంకో చోటకి వెళ్ళాల్సి వస్తుంది ఇండియాలో కనుక. అయితే ఇక్కడ అలా లేదు, మొత్తం ఒకే లైన్లో ఉన్నాయి. మట్టి గ్లాసుల కాడ నుంచి ఇత్తడి స్టీల్ అన్నీ ఒకే లైన్లో ఉన్నాయి. చూడండి ఎత్తుకోవాల్సినంత పెద్ద ఏం అవసరం ఉండదు. మట్టి పిడతలు, మట్టి గ్లాసులు, అలానే ఇది వచ్చేసి తవ్వ అంటాం కదా, ఆ తవ్వ. పప్పు గుత్తులు కూడా అండి మనకి మామూలుగా పప్పు గుత్తులతో సహా అన్నీ ఉన్నాయి. ఇండియన్ మార్కెట్ అంటే ఇంక ఇండియా వాళ్ళకి సంబంధించింది కాబట్టి ఇక్కడ లేదంటూ ఏం లేదు, అన్నీ ఉన్నాయి. చాయ్ గంటెలు లేదంటే కూర గెరెట్లు ఉన్నాయి, అలానే అస్తం గంటెలు. రైస్ తీస్తాం కదా బిర్యానీ వండేటప్పుడు, అలాంటప్పుడు కొంచెం జల్లి గంటలు లాంటివి వాడతాం కదా, అలాంటి గెరెట్లు ఉన్నాయి. అలానే బిర్యానీ కలపడానికి కానీ తీయటానికి కానీ హెవీ గంటలు కావాల్సి వస్తాయి అలాంటివి. లేదంటే ఏదైనా కర్రీ వండుకునేటప్పుడు మనం ఏదైనా పోపు పెడతాం కదా, పోపు పెట్టినప్పుడు కూడా ఏదైనా కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి అంటే అలాంటి వాటికి పోపు చేసుకోవటానికి చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి. అలానే మనం తురుము పట్టడానికి ఇంక ఇది అది అనే పని లేకుండా అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇవి దండలు కనిపిస్తున్నాయి. ఈ దండలు కూడా ఎక్కువగా దేవుళ్ళ దగ్గర వాడుతూ ఉంటారు, ఏదైనా వినాయక చవితి పండగకి అలాంటప్పుడు. ఇంక ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా పూజకు సంబంధించినవి ఉన్నాయి. ఇంట్లో ఏదైనా పూజ చేసుకోవాలి అన్నా, లేదంటే ఏదన్నా గృహప్రవేశానికి కానివ్వండి, లేదంటే ఏదన్నా ముత్తైదువులు వస్తే పేరంటానికి అన్నీ. ఇక ముత్తైదువులు వస్తే మనం ఏం చేస్తాం, పసుపు కుంకుమ తాంబూలం అని ఇస్తాం కదా, ఆ టైప్ ఆఫ్ ఉన్నాయి. వినాయకుడు బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి, విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి. అసలు ఇది అది అనే పని లేకుండా అన్నీ ఉన్నాయి. శివలింగాలు చూడండి, మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలరు శివలింగం ఉంది. వినాయకుడి బొమ్మలు అయితే చాలా బాగున్నాయి.
ఎవరికన్నా గిఫ్ట్ పర్పస్గా ఇవ్వాలి అన్నా కానీ చూడండి ఈ విగ్రహాలు ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా స్టోన్తో తయారు చేసిన విగ్రహాలే ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇవన్నీ ఇంత బాగా ఇక్కడ చూస్తున్నాం కదా, ఇంక మనం ఇండియా నుంచి తీసుకొచ్చుకోవాలి అన్న ఆలోచన ఎందుకు వస్తే ఎవరికైనా సరే, ఎందుకంటే అన్నీ దొరుకుతున్నాయి కదా ఇక్కడ. అన్నీ దొరికేటప్పుడు ఇండియా నుంచి మనం అవి తెచ్చుకోవాలి, ఇది తీసుకొచ్చుకోవాలి. రేటు కూడా ఇక్కడికి అక్కడికి కంపేర్ చేసుకుంటే ఇక్కడికి అక్కడికి పెద్ద రేట్లు కూడా ఏం తేడా ఉండవు. కాబట్టి ఏదైనా సరే ఇక్కడ కొనుక్కోవడమే బెటర్ అని చెప్తాను నేను. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అంత పెద్ద రేట్లు ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ తీసుకోవడం బెటర్. అక్కడ నుంచి తీసుకొచ్చుకోవడం మళ్ళీ అక్కడంతా కూడా మనకి ఇంకేదన్నా వీటి బదులు ఇంకేదన్నా ఐటమ్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి దీపారాజన పమిదలు కూడా ఉన్నాయి. దీపారాజన పమిదలు కూడా చిన్న పమిదల దగ్గర నుంచి పెద్ద పెద్ద పమిదలు ఉన్నాయి, ఇత్తడి పమిదలు. ఎండి వస్తువులు ఒకటే దొరకవు ఇక్కడ. ఎండి వస్తువులు కావాలి అంటే మాత్రం మనం బయట తీసుకొచ్చుకోవాలి. ఈ మాల్లో వచ్చేసి ఎండి బంగారం తప్ప ఇక అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా దేవుడి విగ్రహాలు ఉన్నాయి చూడండి. దేవుడి విగ్రహాలు కూడా అన్ని రకాల దేవుడి విగ్రహాలు ఉన్నాయి. దీపారాజన పమిదలు ఉన్నాయి. మనకి ఏదైనా గృహప్రవేశం చేసుకుంటుంటే ఇక్కడ ప్రత్యేకంగా ఆవులను తీసుకొచ్చుకోవడం అంటే కుదరదు కాబట్టి ఇలాంటి ఆవు దూడ బొమ్మను తీసుకొచ్చుకున్నా కూడా గృహప్రవేశానికి పని అయిద్ది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు కాబట్టి అలా తీసుకొచ్చుకోవచ్చు. ఇవి వచ్చేసి మనం పూజ దగ్గరికి గంటలు, చిన్న గంటలు ఉన్నాయి, అలానే పెద్ద పెద్ద గంటలు ఉన్నాయి. రేట్లు కూడా కనిపిస్తున్నాయి వాటి మీద. రేట్లు కూడా అన్ని రేట్లు కూడా చూడవచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక కుంకుమ ఒకటను మట్టి గాజులు ఒకటే నాకు అంత బాగా అనిపించలా. కుంకుమ ఉంది, కాకపోతే ఏంటంటే మనకు నచ్చిన విధంగా అయితే కుంకుమ ఒకటి దొరకలేదు. అలానే మనకు నచ్చినట్టు ఎక్కువ బల్క్లో అయితే మట్టి గాజులు కూడా ఉండవు. ఏదో 1-2 కలర్స్ మట్టి గాజులే ఉంటాయి ఇక్కడ. అలా అవి 2 మాత్రం ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా తెచ్చుకోవాల్సిందే, తప్పదు. కుంకుమ ఒకటి, మట్టి గాజులు వేసుకోవాలి అన్న అలవాటు ఉన్నవాళ్ళు కూడా మట్టి గాజులు కూడా ఇండియా నుంచి తీసుకొచ్చుకోవడం బెటరు. కుంకుమ కూడా ఇండియా నుంచి తీసుకొచ్చుకోవడం బెటర్. ఎందుకంటే కుంకుమ కూడా ఇక్కడ అంత మనకు నచ్చిన విధంగా అయితే కుంకుమ దొరకదు. అవి 2 మాత్రం ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాను నేను కూడా. ఎందుకంటే పోయినసారి వచ్చినప్పుడు చూశాను, ఇక్కడైతే 2 దొరకలేదు నాకు. ఇక్కడ వచ్చేసి కూడా ఇక్కడ దేవుడి పటాలు కూడా చూడండి, అన్ని దేవుళ్ళ పటాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామితో సహా రాధాకృష్ణుడి బొమ్మలు ఉన్నాయి. అలానే ఇంకన్నీ ఇది ఉంది ఇది లేదు అనుకునే పని లేకుండా అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి అగరవత్తులు కూడా ఎవరికి ఏ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఆ ఫ్లేవర్ తోటి అగరవత్తులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అగరవత్తులే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ పైన కనిపించేది, ఆ రెడ్ కలర్లో కనిపించేది కుంకుమ ప్యాకెట్లు ఉంటాయి. కాకపోతే ఇంకా వేరే చోట కూడా ఉన్నట్టున్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక రకంగా కనిపిస్తుంది. ఎంత మనం ఎతికినా కూడా మనకి అంత మంచి కుంకుమ అయితే దొరకదు. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా దీపారాధన చేసుకోవడానికి ఒత్తులు ఉన్నాయి. ఒత్తులు కూడా సింగిల్ ఒత్తులు ఉన్నాయి. అలానే కట్టలు కావాలనుకుంటే కట్టలు దొరుకుతాయి. కింద వచ్చేసి గంధం ఉంది. అలానే ఆర్తికపూరం బిళ్ళలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఆర్తికపూరం బిళ్ళలు ఉన్నాయి. ఇవి కుంకుమ. ఇలానే ఉంటుంది కుంకుమ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ నవధాన్యాలు ఎప్పుడు అవసరం అవుతుంది, మనం ఏదైనా భూమి పూజ చేసుకోవడానికి అలాంటప్పుడు ఏదైనా అవసరం వస్తుంది కదా, అవసరం వచ్చినప్పుడు ఏదో కావాలి అంటే ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళొచ్చు. అవి కూడా భూమి పూజకే ఎక్కువగా నవధాన్యాలు అవసరం ఉంటుంది. లేదంటే ఏదైనా షాపులు కట్టుకునే వాళ్ళు, ఇక్కడ స్థిరపడ్డోళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు కూడా కావాలి అనుకుంటే వాళ్ళకి. ఇవి వచ్చేసి దారపు కండ్లు, ఇవి వచ్చేసి పసుపు కుంకుమ. ఇవి మామూలుగా తాంబూలానికి పిలుస్తాం కదా, ఎవరన్నా తాంబూలానికి పిలిచినప్పుడు అలాంటివి ఇస్తారు. ఇదండి ఇండియన్ మార్కెట్ వీడియో. కాకపోతే ఈ మాల్ గురించి అయితే ఈ వీడియోలో 1% కూడా చెప్పలేదు నేను. నెక్స్ట్ వీడియో అయితే పెడతాను దీని గురించి. ఇక్కడ ఉప్పులు, పప్పులు, కూరగాయల రేట్లు అన్నీ పెడతాను. ఇక్కడ నుంచి మన వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళటానికి ఉన్నాయి అన్నది కూడా చూడొచ్చు మనం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తెలుగు గేట్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.